దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిత్య జీవము గలవాడు. ఆయన మాటలో జీవమున్నది. ఆ మాట ఆయన వాక్యమే. మనకు ఆకలి దప్పులు కలిగినప్పుడు తగినంతగా వాటిని సమకూర్చుకుని శరీరానికి వాటిని అందించాలి. వాటి వలననే మన జీవక్రియ చక్కగా జరుగుచున్నది. దాని వలన మనం బలం పొందుకొనుచున్నాం. అవి ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన మేరకు సమకూర్చి అందించాలి. ఈ వచన లేఖనములో సుకారు అనే ఊరిలో యేసు ప్రభు తన శిష్యుల బృందముతో కలిసి వచ్చినప్పుడు సమరయురాలైన స్త్రీ ఆ ప్రదేశములో ఉన్న నీళ్ల బావి వద్దకు నీళ్లు తోడుకుని వెళ్ళుటకు వచ్చింది. ఈ సందర్భంలో యేసు ప్రభు ఆమెను దాహమునికెమ్మని నీళ్లు అడిగినప్పుడు ఈ జరిగినటువంటి సంభాషణ నేపథ్యములో యేసు ప్రభువే ఆమెకు ప్రతిగా నిత్య జీవపు నీళ్లనిస్తానని, ఆమె తన పెనిమిటితో కూడా ప్రభు సన్నిధికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఆ నిత్య జీవపు నీళ్ల యొక్క ఉద్దేశమును ఆత్మీయమైన అలంకరణ రీతిలో యేసు ప్రభు ఆమెకు వివరించి చెప్పాడు. ప్రభువిచ్చే నీళ్లు మరలా దాహము కలగదు. అంతేకాదు, ఈ నీళ్లు వాని యొక్క జీవితములో ఆత్మీయముగా నిత్యము ఊరడి ఓటగా ఉండునని, ఆ నీటి బొగ్గగా ఉండునని, నిత్య జీవమును గుర్చినటువంటి ఆత్మీయమైన సత్యములను ప్రభు ఆమెకు తెలియపరిచి ఉండి ఉన్నాడు. యేసు ప్రభు మాటల్లో ఉన్నటువంటి ఈ అంతరార్థం సామాన్యులైన మనుషుల దృష్టికి ఇవి అయోమయంగాను, అగోచరముగాను, అపార్థముగాను అనిపించవచ్చు. కానీ వాటిలో గొప్ప జ్ఞానమున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనములో, అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పానని మాటను చదువుతాం. సాధారణంగా మనము ఆహారము భౌతికమైనటువంటి పదార్థాలను బట్టే మాట్లాడతాం. కానీ ప్రభు చెబుతున్న ఆత్మీయమైనటువంటి ఆహారము దేవుని యొక్క సేవలో మనుషుల యొక్క రక్షణే. అంతేకాదు, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో ఈ మాటను తెలియచేస్తూ ఉంటాడు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిక గొనడు అని వాక్యములు తెలియజేయుచున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-39 వచనాల వాక్యములో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను అని వాక్యములో తెలియజేయుచున్నది. కాబట్టి ఆత్మ సంబంధమైన మనస్సు కలిగినటువంటి వారు మాత్రమే ఈ ఆత్మీయమైన సంగతులను వారు ఎరుగుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకములో సుఖ సంతోషాల కొరకు, విందు వినోదాల కొరకు, ఆకలి దప్పుల భౌతిక సంబంధమైన విషయాల కొరకు, ఆస్తి ఐశ్వర్యాలు వారి కొరకు, ఇట్లాంటి వాటిని గుర్చినటువంటి ఆకలితో దప్పికతో ఉన్నావేమో. మరి వీటిని ఎవరైనాను కూడా నీ ఆకలి తీర్చడానికి తగిన సహాయం చేయగలరు. కానీ నీ ఆత్మదాహము, నీ ఆత్మ ఆకలి తీర్చగలిగిన వారు కేవలము యేసు ప్రభువు మాత్రమే. కనుక ఆయన యందు విశ్వాసముంచి నీ ఆత్మీయమైన ఆకలి దప్పులు తీర్చుకొనగలిగితే అది నీకు క్షేమదాయకం. నీ జీవితమునకు ఒక అర్థం, పరమార్థం అనేది ఉన్నది. కనుక ఈ దినమందే క్రీస్తు యేసునందు విశ్వాసముంచుము. నీ ఆత్మీయ ఆకలి దప్పులు తీర్చుకో. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ మాటల చేత మీరు మమ్మల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఆదరిస్తున్నారు. ప్రభు, భౌతిక సంబంధమైన జీవితంలో మేము చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నావో అవి మీరే మాకు సూచన ప్రాయంగా తెలియపరుస్తున్నారు. ప్రభువా, నీ యందు విశ్వాసముంచి వాడెవడు వాడు నిత్య జీవము గలవాడు. వానికి కావలసిన ఆత్మీయమైన ఆకలి దప్పులు
నీ వాక్యము చేత మీరెప్పటికప్పుడు తీర్చుచు నిత్యము నాయనా నీ సన్నిధానములు సమృద్ధిని సంతృప్తిని కలిగిన వారికి చేయుదు కనుక నీ సన్నిధానములు ప్రతిరోజు ఈ వాక్యమును ఆలకిస్తున్న నీ ప్రియబిడలను బలపరచండి. శరీరపరమైన ఆత్మపరమైన ప్రతి ఆకలి దప్పులు మీరు తీర్చండి ప్రభా. అనేక మంది అనారోగ్య రుగ్మతలతో ఉన్నారు ప్రభా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యంను దయచేయండి ప్రభా. నాయన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు, వారికి సహాయం చేయండి ప్రభా. వారి కుటుంబాల్లో ప్రతి విధమైన సహాయమును సమృద్ధిని దయచేయండి. చదువుకున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, తెలివిని, వివేచన, ఆలోచన, ఆశీర్వాదమును కలుగచేయండి ప్రభా. మరి జీవనోపాధుల కొరకు ప్రయాణాలు సాగిస్తున్న బిడ్డలకు క్షేమమును, కాపుదల, భద్రతను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచు ఈ వాక్యమును ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించమని యేసయ్య దివ్య నామమున వారిని కృపగల హస్తాలు సమర్పించుకుంటూ విజ్ఞాపనము అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.